యోసేపు ఆమె మాట్లాడాలని ప్రయత్నం చేసినప్పుడు కనీసం నిలబడే ప్రయత్నం చేయలే, ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేయలే. ఎందుకని? దేవుని పట్ల ఉన్న భయము, భక్తి. యెహోవా యందలి భయభక్తులు గలవాడు చెడుతనమును విసర్జిస్తాడు. ఉద్యోగం చేసే చోట, పనిచేస్తున్న చోట, నివసిస్తున్న చోట, చదువుకుంటున్న చోట ఇలాంటి పాపిష్టి వాళ్ళు ఉంటారు. అనుదినము ప్రపోజ్ చేస్తూ ఉంటారు, అనుదినము కొంటి చూపులు చూస్తూ ఉంటారు, అనుదినము సకిలించే ప్రయత్నం చేస్తారు. కానీ యోసేపు అవన్నీ ప్రయత్నాలు చేసినా, ఎంతకాలం ప్రయత్నం చేసినా ఒక్కరోజు కూడా ఛాన్స్ ఇవ్వలేదు. కారణం తెలుసా? తాను కలిగి ఉన్న బాధ్యత పట్ల నమ్మకం. ఆ యజమాని నన్ను నమ్మి ఈ ఇల్లంతా నా చేతిలో పెట్టినప్పుడు ఆయనకి ఎలా ద్రోహం చేస్తాను? అదే సమయంలో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. తోడుగా ఉన్న దేవుని ఎదుట ఇలాంటి తప్పు నేను ఎలా చేస్తాను అనగా అర్థం చేసుకోండి. యోసేపును అనుదినము సైతాను శోధించిన లొంగల, నెహెమ్యాను శత్రువులు మాటిమాటికి శోధించి ప్రయత్నం చేసిన లొంగల, ఒక్కడే లొంగిపోయాడండి. ఎవరు చెప్పండి? సంసోను. ఆమె మాటి మాటికి శోధిస్తున్నప్పుడు చచ్చిపోవాలనుకున్నాడే తప్ప, చచ్చే దీన్ని విడిచిపెట్టి ప్రభు పాదాలు పట్టుకొని ఇక నుంచి అయినా ప్రభు కోసం జీవించాలి అని వెళ్ళి ప్రభు పాదాలు పట్టుకుంటే బాగుండేది. పట్టుకోవాలా?